గోవా సుందరి ఇలియానా ప్రస్తుతం మాతృత్వ దశను ఆస్వాదిస్తోంది. తన బిడ్డతో కలిసి సంతోషంగా ఉంటుంది. తన కొడుకు చేసే అల్లరిని చూస్తూ మురిసిపోతోంది. చిట్టి చేతులు చిత్తి కాళ్ళని చూస్తూ ఇన్స్టాలో పోస్టులు పెడుతూ సంబరపడిపోతోంది. తాజాగా ఇలియానా తన ఫాలోవర్స్తో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. రాత్రిళ్ళు నిద్ర ఉంటోందా? మళ్ళీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు? ఇండియాను మిస్ అవుతున్నారా? బీచ్లోనే ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తారెందుకు అంటూ పలు రకాల ప్రశ్నలు సంధించారు నెటిజన్లు. నిద్ర అనేది తనకు కరువైందన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇలియానా. అయితే మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సినిమాలు అనే ఆలోచన లేదని, పూర్తిగా తన బిడ్డని చూసుకోవడమే టైం కేటాయిస్తున్నానని అన్నట్టుగా తెలియజేశారు. అయితే సరైన టైం వచ్చినప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది ఇలియానా. ఇండియాని మిస్ అవుతున్నారా అని ఈ బ్యూటీని అడిగితే, అవును, ఎలా మిస్ అవ్వకుండా ఉంటాను? ఇండియా కంటే నా వాళ్ళని బాగా మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువగా ఉందని చెప్పింది. ఎప్పుడు ఈ బీచ్ల వెంటే తిరుగుతుంటావేంటి అని అడిగితే, బీచ్లో తనకు ఆనందం దొరుకుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. ఇక ఇలా ఇలియానా అభిమానులకు ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. ఇలియానా తెలుగులో చివరిగా కనిపించి చాలా కాలమే అవుతోంది. అమర్ అక్బర్ యాంటోనీ చివరి చిత్రం ఆమెది. అయితే జూలై తర్వాత అసలు ఇలియానాకు హిట్ అన్నదే రాలేదు. కిక్ 2 కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. రవితేజతో చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్ 2, అమర్ అక్బర్ యాంటోనీ ఇలా అన్ని డిజాస్టర్లు అయ్యాయి. ఒక్క కిక్ మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది. ఇక బాలీవుడ్లో ఆమెకి ఒక్క హిట్ వచ్చిందా అంటే అది కూడా లేదు. బాలీవుడ్లో ఇంతవరకు ఇలియానాకు కమర్షియల్గా సక్సెస్ రాకపోవడం శోచనీయం.